ప్రాబ్లం అనుకుంటే రేపే అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాలను చేసుకుంటా నాతో పాటు ఉద్యోగంలో కలిసి నడుస్తా. భూతనాథ సదానంద సర్వభూత దయాపరః రక్ష రక్ష మహాభాగవ శాస్త్రేతుభ్యం నమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. పరశురామ స్వామి వచ్చేసరికి మధ్యప్రదేశ్ వాసి. నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని డివైడ్ చేద్దామని ట్రై చేస్తున్న ఈ మూర్ఖులకు అక్కడ అయ్యప్ప స్వామి స్థల పురాణం గురించి తెలవాలి. మధ్యప్రదేశ్లో పుట్టిన ఒక మహాపురుషుడు అక్కడ విగ్రహ స్థాపన చేశారు. మరి నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా చేస్తావు విగ్రహారాధన? నువ్వు మాల వేసుకుంటాను, మరి అప్పుడు నీ ప్రాంతీయతత్వం గుర్తుకు రాదా? అదంతా హిందీలో ఉంటుంది కదా బ్రదర్. హనుమాన్ చాలీసా ధర్మాన్ని అవహేళన చేసి నేను వేసుకుంటా నాతో వస్తారా అని చెప్పేసి మాట్లాడకండి. నువ్వు మాల వేసుకున్నాడని నాట్ ఏ ఫ్యాషన్, ఇట్ ఈస్ రిచువల్. దానికి ఒక ధర్మం ఉంటుంది, దానికి ఒక ట్రెడిషన్ ఉంటుంది. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఈ వీడియో దేని గురించి అంటే ఫ్రెండ్స్, రాజకీయాల్లోకి అయ్యప్ప స్వామిలో ఆ అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. భూతనాథ సదానంద సర్వభూత దయాపరః రక్ష రక్ష మహాభాగవ శాస్త్రేతుభ్యం నమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ఓ అయ్యప్ప స్వామి, మిమ్మల్ని రాజకీయాల్లోకి రాగుతున్నారు. చిన్నుద్ధారిగా ఉండి ఇక్కడ అయ్యప్ప భక్తుల శరణు ఘోషతో వర్ధిల్తున్నావు. అక్కడ కేరళ కేలి విగ్రహమై భక్తుల్ని చల్లగా చూస్తున్నావు. నిన్ను కూడా ఈరోజు రాజకీయాల్లో ఆగుతున్నారు కొందరు ప్రబుద్ధులు. అయితే ఎందుకు విక్రమ్ ఇంత ఎమోషనల్ అవుతున్నావు అంటే, అయ్యప్ప స్వామి మన శబరిమల వచ్చేసరికి ఏ విఐపి అయినా సరే, ఏ కామన్ మ్యాన్ అయినా సరే, అందరికీ ఒకళ్ళగా సమానత్వంగా చూసే ఏకైక టెంపుల్ అయ్యప్ప స్వామి గుడి. 41 దీక్ష కఠోర దీక్ష పూనుకొని అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు వెళ్ళి వారి ఇరుముడిని వారు సమర్పించి వారి భక్తిని చాటి ఒక దివ్యమైన క్షేత్రం. దివ్యమైన క్షేత్రాన్ని నిర్మించింది మన పరశురామ స్వామి. పరశురామ స్వామి వచ్చేసరికి మధ్యప్రదేశ్ వాసి. ఎందుకంటే వారి జననం వచ్చేసరికి మధ్యప్రదేశ్ జాన్పౌ ఫారెస్ట్ లో జరిగింది. అయితే దేవుణ్ణి కూడా ఒక స్టేట్ కింద పోలుస్తావా అంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ దుష్కాండకి ఏదైతే ఉందో, మహారాష్ట్ర కల్చర్ గో బ్యాక్, రాజస్థాన్ కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్ అంటే మొత్తానికి నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని డివైడ్ చేద్దామని ట్రై చేస్తున్న ఈ మూర్ఖులకు అక్కడ అయ్యప్ప స్వామి స్థల పురాణం గురించి ఎందుకు తెలవాలి విక్రమ్ అంటే, మొన్న ఒక ప్రబుద్ధుడు, మనకు ఆల్రెడీ సుపరిచితమైన పేరే, ఆ ప్రబుద్ధుడు వచ్చేసరికి ఏమని మాట్లాడారో ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి భరత్ గారు జీ తెలుగులో చేస్తున్న ఒక డిబేట్లో ఆ ప్రబుద్ధుడు మాట్లాడిన బయట ఇది. చదువుకున్నాము, ఎస్ఓఏనా మీ టీచర్ పక్కన రాసింది, నేను ఎన్నికల అఫిడవిట్ లో అన్ని పెట్టాను. వీళ్ళందరూ నేనేమంటున్నాను, మతమే ప్రాబ్లం అనుకుంటే రేపే అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాలను చేసుకుంటా నాతో పాటు ఉద్యోగంలో కలిసి నడుస్తారా వీళ్ళు? అయ్యప్ప స్వామి మాలను ఆంజనేయ స్వామి మాలను వేసుకుంటా నాతోనే ఉద్యమాల్లో నడుస్తారా అంటున్నాడు. ఇతని ఉద్యమం ఏంటి ఫ్రెండ్స్? దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కాదా? ఆర్టికల్ 19 క్లాస్ 1 ప్రకారంగా ఏ భారతీయుడైనా ఎక్కడికి వెళ్ళైనా వ్యాపారం చేసుకోవచ్చని మన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వీరు చేస్తున్న ఈ పోరాటం ఏదైతే ఉందో, ఇది బేస్లెస్ పోరాటం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నిజంగా ఎందుకంటే పాలమూరు జిల్లా మనకున్నది, ఆ పాలమూరు జిల్లా నుంచి ముంబైకి వెళ్ళి బతకలేదా? ఇక్కడ మన కొంతమంది కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ కంట్రీస్లో బతకలేదా? మన హైదరాబాదీస్ సాఫ్ట్వేర్ టెక్కీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు యుఎస్లో కెనడాలో అక్కడ బతకట్లేదా? ఒక మార్వాడి, ఒక దళిత సామాజిక వర్గ సభ్యుడిని ఎవరైతే ఉన్నారో, మన కుటుంబ సభ్యుల్ని ఎవరైతే వారిని విచక్షణ కొట్టారో ఆ పర్సన్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని ఈ రోజు కూడా మనం చెప్తున్నాం. కానీ ఒక పర్సన్ చేసిన తప్పుని మొత్తం అంతా మాహోల్ అంతా మార్వాడీస్ అందరినీ, రాజస్థానీస్ అందరినీ, అగర్వాల్స్ అందరినీ అండ్ జైన్స్ అందరినీ, లంబాడీస్ అందరినీ తప్పుపడడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అయితే ఇప్పుడు బిజినెస్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది రిజర్వేషన్ లేని ఫీల్డే కదా ఫ్రెండ్. ఇక్కడ రిజర్వేషన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ కాదు. ఎవరి టాలెంట్ ఎంత ఉందో ఆ టాలెంట్ పట్టుకొని వాడి బిజినెస్ స్కిల్స్ ప్రకారంగా మనం డెవలప్ అవుతున్నాం. సో ఇక్కడ బిజినెస్ లో మార్వాడీసే కాదు, ఇక్కడ ఫార్మానే కానివ్వండి, మన జన్మన హ్యాచరీసే కానివ్వండి, అండ్ ఇక్కడ వచ్చేసరికి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి కన్స్ట్రక్షన్, రాఘవ్ కన్స్ట్రక్షనే కానివ్వండి, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి శృతి కన్స్ట్రక్షన్సే కానివ్వండి, ఇక్కడ మనం చాలా చూస్తున్నాం. ఇట్లా ఎంతమంది డెవలప్ కావట్లేదు. ఇక్కడ టాలెంట్ వాడు ప్రూవ్ చేసుకొని బిజినెస్ నడిపించుకోవాలి, కానీ వీరి మీద పడి వాళ్ళు వెళ్ళిపోతేనే ఇక్కడ బిజినెస్ చేస్తాం అంటే ఇక్కడ నువ్వు పరోక్షంగా ఓడిపోయినట్టే కదా. మనకి ఇక్కడ బిజినెస్ లో మన కొత్తనా ఇది? ఇంతకుముందు మనం బిజినెస్లు చేయలేదా? ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి పరశురాముడు మధ్యప్రదేశ్లో పుట్టిన ఒక మహాపురుషుడు అక్కడ విగ్రహ స్థాపన చేశారు. మరి నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా చేస్తావు విగ్రహారాధన?
నువ్వు మాల వేసుకుంటాను మరి అప్పుడు నీ ప్రాంతీయతత్వం గుర్తుకు రాదు. ప్రాంతీయతత్వం ఎందుకు తెస్తాను విక్రమ్ దేవుడి దగ్గర అంటే నేను బరాబర్లోనే మనం కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన గార్బ ఏదైతే ఉందో అమ్మవారి ముందు మనం నృత్యం చేస్తాం, అది అమ్మవారికి ప్రీతికరమైన నృత్యం. మన కోలాటం ఉంది, మన బతుకమ్మ ఉంది, మన కవిత గారు దుబాయ్లో బతుకమ్మ ఆడలేదా? ఇక్కడ దాండియాలో తప్పేముంది? అది మన సనాతన హైందవ ధర్మంలో ఉన్న కల్చరే కదా. ఇప్పుడు నీకు కల్చరే ప్రాబ్లం అయినప్పుడు మరి నీకు కల్చర్ని ఉంచి వచ్చిన ఈ స్థల పురాణాల్లో ఈ సనాతన ధర్మంలో ఉన్న అక్కడ ఏదైతే హోలీ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో నువ్వు అక్కడ వెళ్ళడానికి కూడా ఇన్ఎలిజిబులే. మరి నువ్వు దీన్ని అపోజ్ చేస్తున్నావు కాబట్టి ట్రెడిషన్ని. అంతెందుకు ఫ్రెండ్స్, ఇప్పుడు కేరళలో తంత్రీస్ పూజ చేస్తారు, ఇక్కడ తాంత్రికం యూజ్ చేస్తారు. రేపు నువ్వు పొద్దున అయ్యప్ప మాల వేసుకుంటే ఇక్కడ లోకల్గా ఇక్కడ జరిగినట్టు పూజలు జరగాలి, అక్కడ కేరళలో తంత్రిలు చేసే విధానం నాకు నచ్చదు. మాల వేసుకుని ఎందుకు ఫ్రెండ్? మరి అయ్యప్ప మాల అంటే ఇంకో తత్వం ఏంటంటే అఘోర తత్వం. ఇది దక్షిణముఖి దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి వచ్చిన దివ్యమైన మాలాధారణ కార్యక్రమం. ఇది 41 రోజులు దీక్ష. దీంట్లో ఎంత మర్మం ఉంటుందో ఆ ప్రతి అయ్యప్ప భక్తుడికి తెలుసు. ఇప్పుడు కల్చర్ని నమ్మని నువ్వు, ట్రెడిషన్ని నమ్మని నువ్వు, రేపొద్దున పూజా విధానాలు ఎలా నమ్ముతావు నువ్వు? అయ్యప్ప మాల ధారణ అంటే నాట్ ఏ ఫ్యాషన్ మై డియర్ ఫ్రెండ్, ఇట్ ఈస్ ఏ కస్టమ్, అవర్ ట్రెడిషన్, ఇట్ ఈస్ అవర్ రిచువల్. నువ్వు మా ట్రెడిషన్ని కల్చర్ ఫాలో అనేవాడివి, రిచువల్ ఎలా ఫాలో అవుతావు? అయ్యప్ప మాల ధారణకి నువ్వు అనెలిజిబుల్ కాబట్టి నిజంగా నువ్వు అక్కడ నాకు ప్రాంతీయతత్వం లేదు అని చెప్పేసి అక్కడ శబరిమలై అయ్యప్ప స్వామిని మొక్కడానికి వస్తావా? ఎందుకంటే అక్కడ మధ్యప్రదేశ్ వాసి కదా. కావాలంటే ఇతిహాసాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్, పరశురాముడు ఎక్కడ వాడు. సో అయ్యప్ప మాలకి నువ్వు అనెలిజిబుల్. అండ్ ఇప్పుడు హనుమాన్ మాల గురించి అన్నావు. మా హనుమంతుడు ఎవరు భక్తుడో తెలుసు కదా, అయోధ్య శ్రీ రామచంద్ర ప్రభువు భక్తుడు. మన హనుమాన్ బాస్నే నువ్వు ఉత్తరప్రదేశ్ వాసి అయినా మరి ఆ హనుమంతుడు మాల నువ్వేలా వేసుకుంటావు? వేసుకోలేవు కదా, నీకు ప్రాంతీయతత్వం ఎక్కువ కదా. హనుమంతుడు మాల వేసుకున్నప్పుడు శ్రీరాముడు అక్కడ నామస్మరణ చేయాల్సిందే కదా నువ్వు. మరి అక్కడ ఆయన అయోధ్య వాసి కదా, ఉత్తరప్రదేశ్ వాసి కదా, నార్త్ ఇండియన్ కదా. మనం ఎలా మాట్లాడతావు బ్రదర్? ఎలా ఉచ్చరిస్తావు ఆ మంత్రాలని? ఎలా అష్టోత్తరాలు పలుకుతావు? ఎలా శతమావళి చదువుతావు? ఎలా కంఠ కవచాలు చదువుతావు? ఎలా హనుమాన్ చాలీసా చదువుతావు? అదంతా హిందీలో ఉంటుంది కదా బ్రదర్, హనుమాన్ చాలీసా. హనుమాన్ అష్టోత్తరంలోనే శ్రీరాముడిని చాలాసార్లు పలుకుతారు. వాళ్ళకి నువ్వు అనెలిజిబుల్. నీ ఛాలెంజ్ని నువ్వు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే స్వార్థ రాజకీయాల కోసం పరమత ధర్మాన్ని అవహేళన చేసి నేను వేసుకుంటా నాతో వస్తారా అని చెప్పేసి మాట్లాడకండి. నువ్వు మాల వేసుకున్నాడని నాట్ ఏ ఫ్యాషన్, ఇట్ ఈస్ రిచువల్. దానికి ఒక ధర్మం ఉంటుంది, దానికి ఒక ట్రెడిషన్ ఉంటుంది, దానికి ఒక కష్టం ఉంటుంది. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.